మిర్చి వేసిన రైతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిర్చి పొలంలో అలకనంద పిచికారీ చేసిన ఫీల్డ్ లో ఉన్నాము. ఒకసారి రైతు అనుభవం అడుగుదాం. సార్ మీ పేరు చెప్పండి. పఠాన్ బిలాల్ ఖాన్ అండి. ఓకే, ఏ ఊరు? పెద్ద మండల గ్రామం, మండలం ముదిగొండ మండలం, జిల్లా ఖమ్మం జిల్లా. ఓకే, ఎన్ని ఎకరాలు మిర్చి పంట సేద్యం చేస్తున్నారు? 4 ఎకర్స్ చేసి. ఓకే, ఇవాళకి మీరు అలకనంద పిచికారీ చేసి వాళ్ళకి ఎన్ని రోజులండి? 13 రోజులు అవుతుంది. 13 రోజులు. అసలు మీకు ఏం సమస్య ఉంది, మీరు ఎందుకు పిచికారీ చేశారు? ఇదివరకు ముడత ఎక్కువ ఉంది సార్. ఓకే, దోమ ఉంది. ఓకే, లైట్ గా రెడ్ ఎర్రనల్లి కూడా ఉంది సార్. ఓకే, క్రాప్ సెట్టింగ్ కాలేదు. ఓకే, మేము కళ్యాణరావు గారి దగ్గర పోయి ఈ మందు తీసుకున్నాం. అదొక షన్సైన్ కూడా కొట్టినాం సార్. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు ఇది కొట్టమన్నారు. ఓకే, కొట్టాం సార్. ఇది కొట్టిన తర్వాత ఏంటంటే మాకు చిట్టి ఆకులు మంచిగా వచ్చింది. ఓకే, ఫ్లవర్ మంచిగా వచ్చింది సార్. ఓకే, ఈ ఫ్లవర్లు బాగా వచ్చినాయి. ఫ్లవర్లు బాగా వచ్చినాయి. ఆకు వచ్చేసి గణుపు దగ్గర గణుపు చిట్టి ఆకు. ఓకే, చూడటానికి చాలా మంచిగా అసలు బాగా అనిపించిందండి. ఓకే, మీకు పూతలు ఎక్కడన్నా బ్లాక్ త్రిప్స్ ఉన్నాయా చూపించండి. లేదు సార్, బ్లాక్ త్రిప్స్ అసలు బ్లాక్ త్రిప్స్ అన్ని క్లియర్ అయినాయి. అసలు ఏం లేదు, బ్లాక్ త్రిప్స్ కానీ ఏమి అట్లాంటిది ఏం లేదు. మళ్ళీ ఎర్రనల్లి కూడా లేదు, ఏమి లేదు. లేదు. పురుగు లేదు సార్. పురుగు కొట్టిన తర్వాత చనిపోయింది. అదివరకు పురుగు ఉండేది, అంత ముందు ఉంది. పురుగు చనిపోయింది. చేను క్వాలిటీ అంతా వచ్చింది, బ్రహ్మాండంగా వచ్చింది. ఒక్కసారి ఇప్పుడు మీరు అలకనంద పిచికారీ చేశారు, ఉన్న సమస్యలన్నీ క్లియర్ అయినాయి, ఫ్లవరింగ్ విపరీతంగా వచ్చింది అంటున్నారు. ఈ ఫ్లవరింగ్ సుమారు ఎన్ని క్వింటాలు దిగుబడి రావడానికి అవకాశం ఉంది? ఇప్పుడు ఎకరానికి 10 నుండి 12 గంటల వరకు దిగుబడి వచ్చింది సార్. మీరే చూడండి, మీకు ఇప్పుడు ఈ కంటెంట్ చూస్తే అర్థం. ఓకే, ఒకే కాపు 10 నుంచి 12 క్వింటాలు అయ్యే అవకాశం. ఇప్పుడు ఈ ఎదుగుదలకి ఈ క్రాప్ మంచిగా సెట్ అయిపోయిందండి. ఓకే, అది మంచిగా మొత్తం పూత పిందె మంచిగా ఈ క్రాప్ సెట్ అయితే 10 నుండి 15 క్వింటాలు ఈజీగా వచ్చేసింది. ఓకే, ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని కాయలు దిగేటట్టు వచ్చింది సార్ క్రాప్. ఇప్పుడు క్రాప్ వచ్చింది మీకు. అయితే ఇప్పుడు ఒకే ముందు ఇన్ని విధాలుగా పనిచేస్తుంది మీకు 100%. ఇప్పుడు మీరు సన్షైన్ చేసిన తర్వాత అలకనంద చేశారు కదా, ఇంకా మీకు అలకనందలో అదర్ బెనిఫిట్స్ ఏం కనిపిస్తున్నాయి? మాకేందంటే ఏ మందు కొట్టినా ఇంత చిట్టాకు అయితే రాలేదు సార్. ఓకే, దగ్గర కనుపు చిట్టాకు. ఓకే, చాలా ముచ్చటగా తోట అసలు చూస్తేనే కడుపు నిండేటట్టు ఉందండి. ఆకలి తప్పులు కూడా ఆగేటట్టు ఉన్నాయి. ఇంత మంచిగా ఉంది సార్. రైతులందరూ మిర్చి చేసిన రైతులందరికీ మా అలకనంద 100% ఉపయోగపడుతుంది. 100% ఇది కొట్టుకున్న తర్వాతే మాట్లాడాలి అన్నట్టుంది సార్. ఓకే, మీరైతే హ్యాపీగా ఉన్నారు? బ్రహ్మాండం సార్. రైతులందరికీ చెప్తారు వాడుకోమని? బ్రహ్మాండం వాడాలి సార్. ఎందుకు చెప్తారు మీరు? ఎందుకంటే నా తోట మంచిగా ఉంది కాబట్టి నాకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. వేరే రైతులు కూడా కొట్టుకుంటే వాళ్ళకు కూడా మంచి దిగుబడి వచ్చింది. వాళ్ళు కొంచెం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారని ఆలోచన సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటున్నారు చిట్టాకు అని, మీరు అనే చిట్టాకు ఇదేనా? అవును సార్. దగ్గర ఇది పాత ముడతాకు, ఇదో దగ్గర కొమ్మలు చిట్టాకు చాలా దగ్గర. ఓకే, ఇంకోటి మనం ఫ్లవర్ గురించి చెప్తున్నాం. ఇదిగోండి ఇంత పెద్ద ఫ్లవర్ వస్తుంది. కొంచెం ఇది ఇంకో విషయం మీకు ఇందాక చెప్పలేదు. ఫ్లవర్ అనేది కొంచెం పెద్ద ఫ్లవర్ వచ్చింది. దానికి వచ్చే కాయ కూడా మంచిగా పెద్ద కాయ వస్తుంది. ఇంకోటి బ్లాక్ త్రిప్స్ ఎక్కడా లేవు. మనం అలకనంద వాడేది పురుగు ముడత దోమ కంట్రోల్ అవుతుంది. మేజర్ కంటెంట్ బ్లాక్ త్రిప్స్. మీరు ఇప్పుడు నాకు ఆ పూతలో ఎక్కడ అన్ని పూతలు ఉన్నాయి కదా ఆ చెట్టుకి, ఒక చెట్టులో ఏమన్నా బ్లాక్ త్రిప్స్ ఉన్నాయి? ఎక్కడ త్రిప్స్ లేదు. అందులో ఇంకోటి ఏంటి సార్, పోయినసారి ఈ మందు కొట్టదలకి ఫ్లవర్ డ్రాపింగ్ బాగా అయ్యేది. ఓకే, ఇది కొట్టిన తర్వాత ఆ డ్రాపింగ్ అనేది లేదు. కాపు ఆగిపోతుంది. మంచిగా పడ్డ పూత పిందె రాలిపోకుండా మంచిగా సెట్టింగ్ అవుతుంది. కాప్ సెట్టింగ్ నీట్ గా అవుతుంది మంచిగా సార్. కాయంపడి కాయ కాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది సార్. ఇంకోటి బొడ్డె కూడా ఏమి లేకుండా మంచిగా ఫ్రీగా వచ్చేస్తుంది. ఓకే, ఇది అలకనంద వాడిన ఫార్మర్ యొక్క అనుభవం. చాలా సంతోషంగా రైతులందరూ బాగుండాలని మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.